హాయ్ అండి. మై డియర్ మాన్షర్ పార్ట్ 18. తెల్లారి నిద్రలేచిన స్నేహం అర్జున్ తన వైపు తిరిగి నిద్రపోతూ బెడ్ చివరి వరకు వచ్చేయడంతో కింద పడిపోతాడేమో అన్న భయంతో వెంటనే లేచి అర్జున్ని సరిగ్గా పడుకోబెట్టి అక్కడి నుండి తన రూమ్ కి వెళ్లి ఫ్రెష్ అయ్యి పూజ గదిలో అమ్మవారి దగ్గర దీపం వెలిగించి పూజ చేసుకుని ఇల్లంతా ధూపం వేసి అర్జున్ కోసం టిఫిన్ చేయటం మొదలుపెట్టింది. కాసేపటికి కళ్ళు నిలుపుకుంటూ నిద్రలేచిన అర్జున్ కి ఎప్పుడు తన ముక్కుకి పరిచయం లేని సాంబ్రాణి సువాసన ఒక కొత్త పాజిటివ్ వైబ్ ఇస్తూ ఉంటే, నైట్ లేని బ్లాంకెట్ తన ఒంటి మీదకు రావటం, బెడ్ చివరకు ఉన్న తను బెడ్ మధ్యలోకి రావటంతో ఒక్క క్షణం అతని పెదాల మీదకు నవ్వు వచ్చి చేరిన వెంటనే మళ్ళీ అది చెదిరిపోయింది. కాస్త కోపంగా పక్కకు తిరిగి చూసేసరికి స్నేహ అక్కడ లేకపోవడంతో ఆమెను పిలవటం ఇష్టం లేక తను వాష్రూమ్ కి వెళ్ళడానికని నెమ్మదిగా లేచే ప్రయత్నం చేయబోయాడు అర్జున్. కానీ సహజంగానే చికెన్ పాక్స్ వల్ల మనిషి బాగా క్షీణించిపోతాడు. అలాంటిది అర్జున్ 2 రోజులు హై ఫీవర్ తో కూడా బాధపడుతూ ఉండడంతో అతని శరీరం అతనికి ఏ మాత్రం సహకరించడం లేదు. దాంతో లేవలేక మళ్ళీ బెడ్ మీద పడ్డాడు అర్జున్. అప్పుడే కిచెన్ లో తన పని ముగించుకుని అశోక్ గారికి కాఫీ ఇచ్చి అర్జున్ రూమ్ లోకి వచ్చిన స్నేహ అతను లేవడానికి ఇబ్బంది పడడం చూసి వెంటనే తన దగ్గరికి వెళ్లి అతన్ని జాగ్రత్తగా వాష్రూమ్ వరకు తీసుకుని వెళ్లి అతని పని ముగించుకున్నాక అతనికి బ్రష్ చేయించి తీసుకొచ్చి ఆ రూమ్ లోనే ఉన్న చైర్ లో కూర్చోబెట్టి బెడ్ మీద ఉన్న బెడ్షీట్ మార్చి నిన్నట్లాగానే అర్జున్ కి సపర్యాలు అన్నీ చేసి అతనికి టిఫిన్ తినిపించి టాబ్లెట్లు వేసి ఫ్రెష్ అయ్యి గుడికి బయలుదేరింది స్నేహ. స్నేహ ఇంటి దగ్గరలో ఉన్న అమ్మవారి గుడికి చేరుకుని అమ్మవారి దర్శనం చేసుకుని గుళ్ళో ఉన్న కోనేరు నుండి మండపంలో ఉన్న అమ్మవారికి అభిషేకం చేయాలి అని అమ్మవారిని కోరుకుని కోనేరు నుండి బిందెతో నీళ్లు తెచ్చి అభిషేకం చేయటం మొదలుపెట్టింది స్నేహ. మొన్న నైట్ అశోక్ గారు బలవంతం చేస్తే తిన్న భోజనం తప్ప అప్పటి నుండి ఆమె తినేది లేకపోవటంతో తనకి తల తిరుగుతూ ఉంటే కష్టంగా ఆ అభిషేకం చేయటం కొనసాగించింది. ఆమె తినకపోవడానికి అశోక్ గారు తినమని బలవంతం చేసినా అర్జున్ గారికి తగ్గే వరకు నేను ఒంటి పోటే తింటాను అని మొక్కుకున్నాను తాతయ్య అని స్నేహ చెప్పడంతో ఆయన ఇంకేమీ మాట్లాడలేకపోయారు. నిన్న సాయంత్రం అమ్మవారి దగ్గర దీపం వెలిగించిందే కాని అర్జున్ తననన్న మాటలకి ముట్టబుద్ధి కాక ఏమీ తినకుండానే నిద్రపోయింది. అందుకే నీరసంతో కళ్ళు తిరుగుతున్నా అర్జున్ ఆరోగ్యం కోసం ఎలాగో కష్టపడి అభిషేకం పూర్తి చేసి అమ్మవారిని అర్జున్ కి తొందరగా నయం అవ్వాలని మనసారా మొక్కుకుని తిరిగి ఇంటికి చేరుకుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఆమెకి ఇంకా నీరసంగా అనిపించడంతో అర్జున్ కోసం తను లేచాక వంట చేస్తాను అని ఏమేం కూరగాయలు తేవాలో రాజయ్యతో చెప్పడంతో అతను మార్కెట్ కి వెళ్తే అశోక్ గారు అప్పటికే రెస్ట్ తీసుకోవడానికని ఆయన రూమ్ లోకి వెళ్ళిపోయారు. స్నేహ రెస్ట్ తీసుకోవడానికని తన రూమ్ లోకి వెళ్ళబోతూ ఉంటే కాలింగ్ బెల్ మోగడంతో రాజయ్య కూడా లేకపోవడం వలన తనే వెళ్లి డోర్ ఓపెన్ చేసింది. ఎదురుగా ఉన్న వ్యక్తి స్నేహాన్ని వింతగా ఆశ్చర్యంగా అయోమయంగా చూస్తూ, ఎవరమ్మా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని అడిగాడు ఆ వ్యక్తి. స్నేహ ఆ వ్యక్తిని అయోమయంగా చూస్తూ, అసలు మీరెవరండి? మీరు బెల్ కొట్టి డోర్ తీసిన నన్ను ఎవరని అడుగుతున్నారు అని అడిగింది స్నేహ ఎదురు. ఆ ప్రశ్నకు ఆ వ్యక్తి, నేను అర్జున్ సార్ బిఏ వినయ్ని. ఆడదమ్మ కూడా దూరడానికి భయపడే అర్జున్ సార్ ఇంట్లో నువ్వెలా వచ్చావు అని అడుగుతున్నా. ఇప్పుడు చెప్పు, ఎవరు నువ్వు ఈ ఇంట్లోకి అని అడిగేసరికి స్నేహకు అసలు ఏం చెప్పాలో కూడా తెలియక ఆయన అడిగిన దానికి ఏమీ చెప్పకుండా మౌనంగా ఉండిపోయింది. అతను మళ్ళీ రెట్టించేసరికి అదే నేను ఈ ఇంట్లో పని మనిషినండి. కొత్తగా పనులు చేరాను. అందుకే నాకు మీరెవరో తెలీదు, క్షమించండి అని చేతులు జోడించింది. స్నేహ అలా చెప్పడానికి కారణం అర్జున్కి అసలు ఈ పెళ్ళే ఇష్టం లేదు. అలాంటిది తను అతనికి భార్య అని చెప్తే ఆ విషయం అర్జున్కి ఇష్టపడడం పక్కన పెడితే భార్య అన్న మాటకు అతని రియాక్షన్ మాత్రం చాలా వైల్డ్ గా ఉంటుంది అని స్నేహకు బాగా తెలుసు. అందుకే అలా అబద్ధం చెప్పింది. ఆమె నుండి ఆ సమాధానం ఏ మాత్రం ఊహించని వినయ్ చిన్నపాటి షాక్ లో, ఏంటి మా అర్జున్ సార్ ఇంట్లో ఒక అమ్మాయి పని మనిషిగా చేస్తుందా? ఇది నేను నమ్మాలా?
సరేలే కానీ ఇప్పుడు నిజం చెప్పు అని సీరియస్ గా అడిగాడు వినయ్. ఇక అతను అలా అడిగేసరికి స్నేహ తన భయాన్ని బయటపడకుండా కష్టంగా, మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. అయినా నేను ఇక్కడ ఏం చేస్తే మీకెందుకండి, మీరు వచ్చిన పని చూసుకుని వెళ్ళండి అంటూ అతనికి దారివ్వడంతో ఇక ఆమెతో వినయ్ వాదించలేక, వినయ్కి ఇల్లు బాగా అలవాటే కావడంతో డైరెక్ట్ గా అర్జున్ రూమ్ కి వెళ్లి చిన్నగా డోర్ ఓపెన్ చేసి మై కమిన్ సార్ అని అడిగాడు వినయ్ వినయంగా. అర్జున్ పని విషయంలో ఎంత సిన్సియర్ అయినా సరే అతని గుణం అంటే ప్రాణం ఇస్తాడు వినయ్. అర్జున్ ఆ కంపెనీని తను హ్యాండ్ ఓవర్ చేసుకున్న దగ్గర నుండి కూడా వినయ్యే అర్జున్ కి పిఏగా పనిచేస్తున్నాడు. అప్పటి నుండి అర్జున్ సీరియస్నెస్ కి మొదట్లో వినయ్ చాలా బెదిరిపోయాడు. కానీ అర్జున్ వర్కింగ్ స్టైల్, అతను టైంతో సంబంధం లేకుండా మిషన్ లో వర్క్ చేసే విధానానికి వినయ్ అర్జున్ కు డైహార్డ్ ఫ్యాన్ అయిపోయాడు. ఇక మొబైల్ చూసుకుంటున్న అర్జున్ వినయ్ గొంతు విని డోర్ వైపుకు చూస్తూ, ఇది ఆఫీస్ కాదు వినయ్, రా లోపలికి అని అర్జున్ పిలవడంతో అతను వచ్చిన పని చెప్పి అర్జున్ తో తనతో తెచ్చిన ఫైల్ పై సైన్ తీసుకుని వెళ్ళాడు. ఇక తన దగ్గరికి చాలా సేపటి నుండి ఎవరూ రాకపోవటంతో బోర్గా ఫీల్ అవుతూ ఆ ప్రశ్నకు వినయ్ చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూనే, అది సార్ కింద నాకు అశోక్ సార్ గాని రాజయ్య గాని కనిపించలేదు సార్. మీ ఇంట్లో ఎవరో కొత్తగా చేరిన పని మనిషి అంట కదా సార్, ఆమె మాత్రమే కనిపించింది అని అనడంతో వినయ్ చెప్పిన మాటకు అర్జున్ షాక్ అయ్యి ఏదో అడగబోయాడు. కానీ కంట్రోల్ చేసుకుని, సరే వినయ్, గోకుల్ కి వీలైనంత వరకు వర్క్ లో హెల్ప్ చేస్తూ ఉండు, అలాగే వాణ్ణి ఎక్కువసేపు ఆఫీస్ లో ఉండనివ్వకు అని చెప్పగానే సరే సార్ అంటూ వినయ్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు అర్జున్ తో చెప్పి. వినయ్ వెళ్ళిన వైపే చూస్తూ అర్జున్ ఆలోచనలో పడ్డాడు. పని మనిషి ఏంటి, స్నేహను పని మనిషి అంటున్నాడంటే ఒకవేళ తనే వినయ్తో అలా చెప్పిందా, లేకపోతే వినయే అలా పొరబడుతున్నాడా, అయినా తను చూడడానికి అలా ఉండదు కదా అని నానా విధాలుగా ఆలోచిస్తూ బుర్ర వేడెక్కుతూ ఉంటే అప్పటికే స్నేహ గుడికి వెళ్లే ముందు తెచ్చిపెట్టిన జ్యూస్ గ్లాస్ తీసుకుని జ్యూస్ తాగి మైండ్ అంతా చల్లబరుచుకుని ఇక తన ఆలోచనలకు బ్రేక్ వేసి నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు అర్జున్. ఇటు ఆఫీస్ కి చేరుకున్న వినయ్ ఆ ఫైల్ కి శానిటైజ్ చేసి గోకుల్ కి అందించగానే గోకుల్ అడిగిన మొదటి ప్రశ్న అర్జున్ ఎలా ఉన్నాడు వినయ్ అని. ఇన్నేళ్లలో వాళ్ళ స్నేహాన్ని తన కళ్ళారా చూస్తూనే ఉండడంతో దానికి వినయ్ నవ్వుతూ, అర్జున్ సార్ బాగానే ఉన్నారు సార్, కానీ అని అంటూ ఆగిపోయాడు. స్నేహ గురించి చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ అతని మాటలు వింటూనే ఫైల్ చెక్ చేస్తున్న గోకుల్ వినయ్ కానీ అంటూ ఆగిపోవటంతో తలెత్తి, ఏమైంది వినయ్ అని అడిగేసరికి, అదే సార్, మన అర్జున్ సార్ ఇంట్లో ఎవరో అమ్మాయి ఉంది సార్, ఎవరు నువ్వు అని అడిగితే కొత్తగా చేరిన పని మనిషి అని చెప్పింది. కానీ అమ్మాయిని చూస్తే కొత్తగా పెళ్ళైన అమ్మాయిలా ఉంది సార్. అసలు అర్జున్ సార్ ఇంట్లో ఆ అమ్మాయి పని మనిషిగా, అసలు నాకైతే ఆ అమ్మాయిని చూసిన వెంటనే అర్జున్ సార్ భార్య ఏమో అనుకున్నాను. నిజంగా అలాంటి కుందనపు బొమ్మ అర్జున్ సార్ కి జోడీ అయితే భలే ఉంటారు కదా సార్ ఇద్దరు. కానీ ఆ అమ్మాయి పని మనిషిని అంటూ గాలు తీసేసింది. అయినా నా ఆశలకి కూడా హద్దు ఉండాలి కదా సార్. మన అర్జున్ సార్ కి పెళ్లికి ఎంత దూరమో తెలుసు కూడా, ఆయన పెళ్లి చేసుకుంటే బాగుండు అనుకోవటం నా పిచ్చితనం అంటూ వినయ్ తన ఫ్లోర్లో తను అలా మాట్లాడుకుంటూ పోతూ ఉన్నాడు గోకుల్తో. కానీ గోకుల్ మైండ్ మాత్రం వినయ్ స్నేహ పని మనిషి అన్న మాట దగ్గరే ఆగిపోవటంతో ఆ ఇంటి యజమానురాలు అయ్యుండి పని మనిషిని అని ఎలా చెప్పగలిగావమ్మా స్నేహ అని స్నేహాన్ని తలుచుకుని అలానే బాధపడుతూ, ఆమె అలా చెప్పినప్పుడు ఆమె మనసు ఎంత క్షోభకు గురై ఉంటుందో ఆలోచిస్తూనే గోకుల్ మనసు మెలిపెట్టినట్టు అయ్యింది. మరి ఏం జరుగుతుందో మనం వచ్చే ఎపిసోడ్ లో చూద్దామండి. మరి స్నేహ అలా చెప్పినందుకు అర్జున్ మనసులో ఏదైనా గిల్టీ ఫీలింగ్ కలుగుతుందా, ఎప్పుడైనా అర్జున్ లో మార్పు వస్తుందా, మరి చూద్దామండి వచ్చే ఎపిసోడ్ లో.